అందరికీ నమస్కారాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ముందుగా నా ఫాలోవర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. మీ వల్లనే, మీ సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఒక ఫోక్ సాంగ్ పాడడం జరిగింది. నా కల నెరవేరింది. కానీ ఆ పాట పాడడానికి ఈరోజు నేను సంతోషంగా చెప్పుకుంటున్నాను. నేనొక పాట పాడాను మీరందరూ చూడండని. కానీ ఆ పాట పాడడానికి దాని వెనకాల ఉన్న కష్టం చాలా ఉందండి. నేనైతే చాలా కష్టపడ్డాను. ఎంతోమందిని అడిగాను. ఎన్నో చోట్ల తిరిగాను, అడిగాను. బట్ ఎవ్వరు ఇవ్వనన్నారు. అమౌంట్ పెట్టుకోండి నేను చేద్దామని అన్నారు గానీ, నేనైతే అమౌంట్ పెట్టుకునేంత సిచ్యువేషన్ లేదు. అందుకనే నేను ఇన్ని సంవత్సరాలు దాదాపు నా చిన్నప్పటి నుంచెల్లి ఒక పాట పాడాలి అని ఎదురు చూసాను. ఇక అనుకున్నాను ఇప్పటికీ ఇక నాకు పెళ్ళయింది, పిల్లలయ్యిర్రు, ఇక పాడలేను, అవకాశాలు కూడా రాలేను. నాలాంటి వాళ్ళకి ఎవరిస్తారు? ఉన్నోళ్ళైతే డబ్బులు పెట్టుకొని వాళ్ళ పాడుకుంటారు. కానీ మనం లేని వాళ్ళం మనకెవరిస్తారులే, ఇక అయిపోయింది. ఇక్కడి వరకే, ఇక కూలి పని చేసుకొని బతకొచ్చులే నేను ఇక సాంగ్ అనే ఆలోచన ఇక కలలో అనుకోవాలి అని అనుకున్నాను. కానీ నేనైతే ఒక అన్నని అడిగాను. అప్పుడు ఇక అన్న ఒక అవకాశం ఇవ్వరాదని, ఒకసారి ప్రయత్నించి చూద్దామని. అన్న ఒక అవకాశం ఇవ్వరాదని అన్న అంటే, చెల్లె నేను కూడా అవకాశాలకు ఎదురు చూస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో పెట్టు నీకు కూడా అవకాశాలు వస్తాయని చెప్పిండు ఒక అన్న. అప్పటి నుంచెల్లి నేను ఇన్స్టాగ్రామ్లో, మాకైతే అప్పుడు మొబైల్ కూడా సరిగ్గా లేదు, వేరే వాళ్ళకి ఇప్పటికి కూడా లేదు. నేను వేరే వాళ్ళని అడిగి ఒక పాటైనా పోస్ట్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచెల్లి నేను ట్రై చేసి పాడి, పిల్లగాళ్ళని ఎత్తుకొని పాడి, చాలా కొంచెం ప్రాక్టీస్ అయ్యి పాడి పెట్టడం జరిగింది. ఆ సాంగ్స్ అనేవి వైరల్ అయ్యాయి. చాలామంది చూశారు, చాలా సపోర్ట్ చేశారు నాకు. చాలామంది మెసేజ్లు కూడా చేశారు, మీరు చాలా బాగా పాడుతున్నారు, చాలా కష్టపడుతున్నారని. నేను అప్పుడు వాళ్ళకి ఎవరికీ నేను సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఒక్క వీడియో కూడా చేసి పెట్టలేదు. ఎందుకంటే నేను కష్టపడ్డదానికి నన్ను చాలామంది పొగిడారు అంటారు కానీ, ఒక అవకాశం అయితే రావట్లేదని నేను వీడియోలు చేయలేదు, మాట్లాడలేదు. కానీ ఈరోజు నా ప్రోమో రిలీజ్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకని మీ అందరితోటి నేను పడ్డ కష్టాలు చెప్పుకుంటున్నాను. నిజంగా సమాజంలో ఒక అమ్మాయి బయటికి రావాలంటే, తను ఏదైనా గోల్ సాధించడానికి బయటికి రావాలంటే సమాజం అసలు సపోర్ట్ చేయదండి. ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఎవ్వరు సరిగ్గా మనకేది చెప్పరు. మనతోటి సరిగ్గా మాట్లాడరు. చులకనగా చూస్తారు. అన్నీ ఎందుకు నీకు అవసరమా అనేవి చాలా వస్తాయి మనకు. అలాంటి సిచ్యువేషన్‌లో నేనైతే చాలా ఎదుర్కొన్నాను. చాలా బాధపడ్డాను, ఏడ్చాను. బట్ ఇవి అందరికి వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అనేదైతే నేను మనసులో ఉంచుకోలేదు. కానీ నేను బాధపడ్డ సిచ్యువేషన్‌లో చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక అమ్మాయిని ఎప్పుడు చులకనగా చూడకండి. తనేది సాధించలేదని ఎప్పుడు అనుకోకండి. ఒక అమ్మాయి సాధించగలుగుతది. అది ఈరోజు నేనైతే సాధించాను. నేనైతే పెద్ద డాక్టరు, ఇంజినీర్ అయితే కాదు. నాదొక చిన్న కోరిక. నేను ఒక ఫోక్ సాంగ్ పాడాలని. ఆ పాట అయితే పాడేశాను. నా కోరిక అయితే నెరవేరింది. ఇన్స్టాగ్రామ్ వల్లనే నెరవేరింది. ఇన్స్టాగ్రామ్ అయితే నాలాంటి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే బయటికి వెళ్ళి నిరూపించలేము. ఇంట్లో ఉండి మనం ఒక పాట పాడితే అది ఇంతమంది చూస్తున్నారంటే నిజంగా చాలా గ్రేటు ఇన్స్టా ఉండడం మనకు. ఎందుకంటే చాలామంది టాలెంట్లను అనేది ఇన్స్టాగ్రామ్ బయటికి తీసుకొస్తుంది. నేనైతే నాలాగా ప్రయత్నించే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే మాట. ఎవరిని అడగకండి బయట. ఎవరు మనకు అవకాశాలు ఇస్తారు, మనల్ని ఆదుకుంటారు అని బయట ఎవరిని అడగొద్దు. మన టాలెంట్‌ని మనమే నిరూపించుకోవాలి. మనకొక సోషల్ మీడియా అనేది ఉంది. అందులో పోస్ట్ చేయండి మీ టాలెంట్ అనేది ఏదున్నా. నేనైతే అలానే పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు సక్సెస్ నేను చూశాను. మీరందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు మెసేజ్‌లల్లా ఈ అమ్మాయి లైఫ్ బావుండాలి, ఒక అవకాశాలు రావాలి, కష్టపడుతుందని మీరందరూ నాకు మెసేజ్ చేశారు. చాలామంది చూశారు గూడా. నా ఫాలోవర్స్ అయితే నిజంగానండి చాలా చాలా థ్యాంక్స్. ఎంతమంది నన్ను ఫాలో చేయడం జరిగిందో నేను చూస్తున్నాను. రోజువారీగా ఫాలోవర్స్ అయితే పెరుగుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేనందరికి ఒకటే చెప్పేది, అమ్మాయి అని ఎవరు చులకనగా చూడకండి. తనేం సాధించలేదని ఎప్పుడు అనుకోకండి. తను సాధించగలుగుతది. తనకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. నన్నైతే చులకనగా చాలామంది చూశారు. అందుకని నేను మీకు ఇది చెప్తున్నాను. తప్పుగా అయితే అనుకోకండి. నేను అనుభవించిన విషయాలు కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను.
నా త్వరలో ఫుల్ సాంగ్ గూడా రిలీజ్ కాబోతుంది. మీరందరూ చూడండి. నేనెలా సాంగ్స్ పాడి నేను ఇన్‌స్టాలో పోస్ట్ అయితే మీరందరూ సపోర్ట్ చేస్తున్నారో, మీరు గూడా యూట్యూబ్‌కి వెళ్ళి నవీన్ డీజే నవీన్ పీఆర్‌కేటీ ఛానల్‌లో నా సాంగ్ రిలీజ్ అనేది జరుగుతుంది. మీరందరూ చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు చూడడం వల్ల నాకు కొంతమంది ఇంకా అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. నేను పాడతాను. మీ ముందుకొస్తాను. ఇంకా మంచి మంచి పాటలతోటి మీ ముందుకొస్తాను, పాడతాను. అన్నీ మీ సపోర్ట్ వల్లనేనండి. నేనైతే చేయాలి, సాధించాలని ప్రయత్నించాను. కానీ మీరైతే నాకు సపోర్ట్ ఇచ్చారు. అందువల్ల నేను సక్సెస్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.